ఫ్రెండ్స్, సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధమని మనందరికీ తెలుసు. మహావిష్ణువు తన కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకుంటాడు మరియు మిగిలిన తన 3 చేతులతో శంఖం, గద, పద్మాన్ని ధరిస్తాడు. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అనేక మంది రాక్షసులను సంహరించాడు. సుదర్శన చక్రం తేజస్సుకి చిహ్నము. శ్రీరంగం మొదలైన క్షేత్రాలలో సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక తిరుమల బ్రహ్మోత్సవాల చివరి రోజున స్వామి పుష్కరిణిలో చక్రస్నానం కూడా జరుగుతుంది. అయితే శ్రీ మహావిష్ణువుకు అసలు సుదర్శన చక్రం ఎలా వచ్చింది, దానిని తనకు ఎవరిచ్చారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. వామన పురాణంలోని ఒక కథ ప్రకారం ఒకానొక సమయంలో దానవులు అఖండ బలవంతులై ముల్లోకాల్లో ఉండే దేవతలను మరియు అందరినీ హింసించసాగారు. దేవతలంతా కలిసి మహావిష్ణువును చేరి దానవులను అణిచివేయవలసిందిగా ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించి, ఇది కాలమహిమ కాబట్టి కాలశాసనుడైన శివుణ్ణి ఆరాధించి ఈ కష్టం నుండి గట్టెక్కే మార్గం చూస్తాను అని దేవతలను ఊరడించి పంపించేశాడు. ఆ తర్వాత విష్ణువు కైలాసం దగ్గరలో ఒక గుండాన్ని నిర్మించి అగ్ని రగిల్చి వేదమంత్రయుక్తంగా హోమం చేయసాగాడు. నిత్యం పార్థివలింగార్చన చేశాడు. మానస సరోవరం నుంచి పద్మాలను తెచ్చి పార్థివలింగాన్ని సహస్ర కమలాలతో అర్చించేవాడు. ఒకనాడు విష్ణువు మానస సరోవరానికి వెళ్ళి 1000 కమలాలు తెచ్చి పెట్టుకున్నాడు. శివసహస్రనామ స్తోత్రం చదువుతూ పువ్వులతో పూజ చేస్తుండగా నామమునకు ఒక్క పువ్వు కొరవడింది. 999 నామాలు పూర్తయ్యాయి. పువ్వులు అయిపోయాయి. మరొక నామం ఉండిపోయింది. ఏం చేయడమా అని ఆలోచించాడు శ్రీ మహావిష్ణువు. లోకులందరూ తనని పద్మాక్షుడు అని అంటారు కదా, అందువల్ల తక్కువ వచ్చిన పద్మం స్థానంలో తన నేత్రాన్ని పెకిలించి శివునికి అర్పిస్తాను అని అనుకుంటాడు మహావిష్ణువు. అనుకున్నదే తడువుగా తన కంటిని పెకిలించబోయాడు శ్రీ మహావిష్ణువు. చటుక్కున ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు. వద్దని వారించాడు శ్రీ మహావిష్ణువుని. శ్రీహరి, ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు. నీ పూజకు నేను ఎంతో సంతోషించాను. అలాగే పద్మం తక్కువైనందుకు నీ కన్నునే పెకిలించబోయిన నీ భక్తి కూడా నన్ను సంతోషపెట్టింది. ఏం కావాలో కోరుకో అని అడిగాడు పరమశివుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, హే సర్వేశ్వర, ఈ కాలాన్ని శాసించేవాడివి, కాలకంఠుడివి నువ్వు. దానవుల వర్గం యొక్క చెడు చాలా పెరిగిపోయింది. వాళ్ళ వల్ల దేవతలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చేసే యుద్ధాలు 3 లోకాలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఆదిత్యులు అవస్థల పాలై పారిపోయారు. శత్రువులను నివారించేందుకు నా దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవడం లేదు. ఏమి చేయాలో తోచక నీ కోసం ఇలా పూజిస్తున్నాను. నువ్వే ఏదో ఒకటి చెయ్యి పరమేశ్వరా అని ఆ మహావిష్ణువు పరమశివుడిని వేడుకున్నాడు. అప్పుడు వెంటనే పరమశివుడు తాను సొంతంగా తయారు చేసిన అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు ప్రసాదించాడు. అలా శివుడు ప్రసాదించిన సుదర్శనాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు అప్పటి నుండి చక్రధరుడు, చక్రపాణి మరియు చక్రిగా పిలువబడుతున్నాడు. సుదర్శన చక్రంలో 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలుంటాయని, అందులో సకల దేవతలు, రాశులు, ఋతువులు ప్రతిష్ఠితమై ఉన్నాయని చెబుతాడు పరమశివుడు. శ్రీ మహావిష్ణువు ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని పరమశివుడి మీదనే ప్రయోగం చేయవలని ఉన్నదని శివునితో చెప్తాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు. పరమశక్తివంతమైన ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు అనే 3 భాగాలుగా ఖండిస్తుంది. ఆ విధంగా ఖండింపబడిన శివుడిని చూసి విష్ణువు నిశ్చేష్టుడవుతాడు. అప్పుడు పరమశివుడు మరలా కనిపించి సుదర్శన చక్రం కేవలం తన ప్రాకృత వికృత రూపాలను మాత్రమే ఖండించిందని, తన స్వాభావికమైన తత్వాన్ని ఏమీ చేయలేదని ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని దుష్టులను సంహరించమని చెబుతాడు పరమశివుడు. అలా పరమశివుని ప్రసాదంగా పొందిన సుదర్శన చక్రంతో శ్రీ మహావిష్ణువు శత్రువుల ఆట కట్టించి స్థితికర్తగా ఎనలేని ఖ్యాతి గడించాడు. ఇక మరో ఇతిహాసమైన సుదర్శనోపనిషత్తు ప్రకారం సుదర్శన చక్రం దేవశిల్పి అయిన విశ్వకర్మచే తయారు చేయబడిందని చెప్తారు. విశ్వకర్మ కూతుర్ని సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే ఆమె సూర్యుని తేజస్సు మూలంగా అతన్ని చేరలేకపోతుంది. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపడతాడు. అలా సానపట్టగా రాలిన పొడితో 3 తయారు చేస్తాడు విశ్వకర్మ. అందులో ఒకటి పుష్పక విమానం, రెండవది పరమశివుని త్రిశూలం కాగా, మూడవది విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం. సో ఫ్రెండ్స్, చూశారు కదా శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.